నోకాలమ్మ తల్లి పండుగ మహోత్సవములు స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు సారథ్యంలో అంగరంగ వైభవంగా జరగనున్నాయి. నర్సీపట్నం అబిద్ సెంటర్లో ఉన్న నోకాలమ్మ తల్లి ఆలయంలో జరిగిన సమావేశంలో కౌన్సిలర్ చింతకాయల రాజేష్ ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీని ఎన్నుకున్నారు. ఉత్సవ కమిటీ చైర్మన్ గా కోరుప్రోలు శ్రీను, సభ్యులుగా దాడి శ్రీను, ధాబా శ్రీను, ఎం అప్పలరాజు, సభవరపు వెంకట సత్యనాగేశ్వరరావు, తాత నాయుడు, రుత్తల చిన్న, గాలి రమణ, కొత్తల రామకృష్ణ, ఈసంశెట్టి మల్లి, ఋషికుమార్, పప్పల నాయుడు, కోనేటు ఈశ్వరరావు, శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఈ సందర్భంగా నోకాంబిక అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి చింతకాయల రాజేష్ వారికి కండువాలు కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈరోజు మన గ్రామ దేవత నోకాలమ్మ తల్లి ఉత్సవ కమిటీ వేయడం జరిగింది. ఇప్పుడే ప్రమాణ స్వీకారం కూడా జరిగింది. అలాగే కొత్త కమిటీ చైర్మన్గా కురుపల్లి శ్రీనివాసరావు గారిని ఎంపిక చేయడం జరిగింది. అదే వైస్ చైర్మన్గా దాడి శ్రీన్ గారిని ఎంపిక చేయడం జరిగింది. దాని తర్వాత మెంబర్స్గా వీళ్ళందరూ ఇక్కడ ఉండే వాళ్ళందరినీ కూడా ఎంపిక చేయడం జరిగింది. అలాగే పెద్దలు గౌరవనీయులు మన అయ్యన్న పాత్ర గారు, సభాపతి గారు అయిన స్పీకర్ గారు, వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, మా కమిటీ అందరి తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. మా మీద నమ్మకంతో ఈ జాతర బాగా చేయాలని మా కొత్త కుర్ర కమిటీ వేశారు. మరి మేమందరం కూడా అందరి సలహాలు తీసుకొని, పెద్దలు చిన్నోళ్ళ సలహాలు తీసుకొని ఈ జాతరను బాగా చేస్తామని మేము స్పీకర్ గారికి చెప్తున్నామండి. అందరికీ కూడా కొత్త అమావాస్య ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. మరి ఈ సంవత్సరంలో మన నర్సీపట్నం గ్రామ ప్రజల యావన్ మంది కూడా అమ్మవారి ఆశీర్వాదంతో ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో నిత్యం ఆనందంగా ఉండాలని కోరుతున్నాము. అలాగే ఈ సంవత్సరం తేదీ 22 అనగా ఈరోజు సాయంత్రం 7 గంటల నుంచి స్థానిక మన కీర్తిశేషులు శ్రీ లుత్తల లచ్చాపాత్రుడు గారి ఇంటి వద్ద నుంచి మరి శ్రీ అమ్మవారి మొదటి జాగారం ప్రారంభం అవుతుందండి. ఈ జాగారం మరి తెల్లవారు 2 గంటల వరకు జరుగుతుంది. కావున పుర ప్రజలు భక్తమహేశ్వరుల యావన్ మంది కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని శ్రీ అమ్మవారి కృపా కటాక్షాలు పొందాలని కోరుతున్నాము.